దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము, నెమ్మది గల ఇల్లు నిమ్మల మగు మనసు ఇమ్మహిలో మాకిమ్మయా. ఇమ్ముగ దయచేయుము ఎన్నే నిండిన అనుభవము, ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. కనుక దేవుడిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కీర్తనాకారుడైన దావీదు 30వ కీర్తనలో దేవుని స్తుతిస్తున్నాడు. ఒక సమయంలో ఆయన మొర్రపెట్టాడు, ప్రభువా నా శత్రువుల విషయమై సంతోషింపక నన్ను ఉద్ధరించావు, ప్రభువా నేను మొర్రపెట్టగా నన్ను స్వస్థపరిచావు, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీశావు, గోతిలో నుండి నన్ను బ్రతికించావని ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కీర్తనాకారుడు దేవుణ్ణి మహింపరుస్తున్నాడు, కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తున్నాడు. ఇక్కడ ఈ కీర్తనలో ఎక్కువగా దేవుడు ఆయన్ని ఎలా విడిపించాడో విషయాన్ని జ్ఞాపకం చేసుకొని కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని యొక్క గుణాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే 30వ కీర్తన 5వ వచనంలో, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఆయన కృప మన పట్ల ఎంత గొప్పదో చూడండి. ఆయన కోపం వస్తే ఒక్క నిమిషం అంట, దయ మాత్రం ఆయుష్కాలం. అంటే మరి ఇక్కడ ఒక డిఫరెన్స్ మనం చూస్తున్నాం. మనకి కోపం వస్తే చాలాసేపు ఉంటుంది కోపం, ఆ టైంలో ఆగిపోయినట్టు ఉంటుంది, కానీ తర్వాత అది దాన్ని మన మనసులో పెట్టుకుంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. సహజంగా మనం చెప్తూ ఉంటాం, దేవుని కోపం ఒక్క సెకండ్ వస్తేనే భూకంపం, ఎర్త్ క్వేక్, ఆయన యొక్క ఉగ్రత కొన్ని ల్యాక్స్ మరి ప్రాణాలు కోల్పోతారు. కానీ ఆయన దయ చూస్తే ఆయుష్కాలం అంతా. కొన్నిసార్లు మనం చూస్తే కూడా దేవుని కోపం వస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ప్రవర్తన, మన నడవడిక, కొన్నిసార్లు మనం దేవునికి ఇష్టం లేని పనులు మనం చేస్తుంటాం. ఆయన కోపం వస్తూ ఉంటుంది, బట్ స్టిల్ ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలం. నిజంగా ఆయన దయే కదా ఈరోజు మనం ఇలా సజీవంగా ఉండి దేవాదేవుని ఆరాధిస్తున్నామంటే అన్న చాలా చక్కగా వివరించాడు. 5వ వచనం 2వ భాగంలో, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును. ప్రైజ్ బీ టు గాడ్. కొన్ని వందల సార్లు ఇలాంటి అనుభవం గుండా వ్యక్తిగతంగా నేను వెళ్ళాను. మీరు కూడా చాలాసార్లు ఇలాంటి అనుభవం గుండా వెళ్ళి ఉండొచ్చు. రాత్రి చాలా బాధతో మనం పడుకుంటాం. ఇక్కడ అంటున్నాడు, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి కొంచెం చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతాం, చాలా డౌన్ అయి ఉంటాం, స్పిరిచువల్గా సైకలాజికల్గా చాలా డౌన్ అయి ఉంటాం. ఏంటి పరిస్థితి ఏంటి అని మన పర్సనల్ థింగ్స్ కావచ్చు, ఫ్యామిలీ విషయాలు కావచ్చు, కొన్నిసార్లు మాలాంటి వారికి సేవా పరిచర్యలో ఉన్న ఛాలెంజెస్ కావచ్చు, ఏడ్పు వస్తుంది. ఆ రాత్రి చాలా అలా బాధతో మనం పడుకుంటాం, దేవునికి మొరపెడతాం, అంతా దేవుని చెప్పుకుంటాం. మార్నింగ్ లేచేటప్పటికి మళ్ళీ చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఆ ఫీలింగ్ లేకపోతే అలాంటి ఎక్స్పీరియన్స్ గుండా మీరు వెళ్ళారా? తప్పకుండా వెళ్ళి ఉంటారు. నేను చాలాసార్లు ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ ముందుకు వెళ్ళడం చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. రేపు మార్నింగ్ మరి ఇంకో డేని ఫేస్ చేయడం కష్టం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ రాత్రి దేవుడు మనల్ని ఎంతో ఆదరిస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. మనం కూడా మరి ఫ్రైడే మేము కొంతమందిమే ఉన్నాం, 10 మందిమే ఉన్నాం, కానీ అందరూ భారంగా ప్రార్థన చేస్తాం. అందరిలో ఏక మనసు, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంది. అందరం వీఆర్ వన్ ఇన్ స్పిరిట్ అండ్ వీ ప్రేయిడ్. ఆది సంఘం ఎలా ఉందో అలా మేము ప్రార్థన చేస్తాం. నిజంగా మరి ఏక మనసుతో చేసిన ప్రార్థన ద్వారా మరి దేవుడు కార్యం చేశాడో లేదో అది సెకండరీ,
కానీ చాలా మా గుండెల్లో ఉన్న బరువు తగ్గిపోయింది. చాలా తెలివితనం వచ్చింది. దేవుడు చూసుకుంటాడు, దేవునికి చెప్పేశాం అనే ధైర్యాన్ని దేవుడిచ్చాడు. ఇక్కడ కీర్తనాకారుడు కూడా 30వ కీర్తన 5వ వచనంలో అదే మాట అంటున్నాడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. మన పట్ల ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. త్రూఅవుట్ అవర్ లైఫ్స్ హిస్ కైండ్నెస్, హిస్ కంపాషన్, హిస్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితకాలం అంతా ఉంటుంది. ఛాలెంజెస్ ఇప్పుడు మనం అనుకుంటాం నెక్స్ట్ మంత్ ఛాలెంజ్ గురించి ఆలోచిస్తాం, లేతే మన పిల్లలు వారి ఫేస్ చేస్తున్న పరిస్థితులు ఆలోచిస్తాం. కానీ ఈ లైఫ్ మొత్తము దేవునికి తెలుసు. ఇది అయిపోయింది అమ్మయ్య అనుకుంటాం, ఇంకో ఛాలెంజ్ రాదా? తప్పకుండా వస్తుంది. అంతా అయిపోయింది సాఫీగా ఉందనేది లైఫ్లో ఎప్పుడు ఉండదు. ఎంత డబ్బున్నవారైనా డబ్బు సమస్యలకు పరిష్కారం కానే కాదు. కానీ ఎన్నున్నా దేవుడు మాత్రం ఆయన దయ ఆయుష్కాలం అంతా మనతో ఉంటుందండి. మనం ఎలా దేవుని స్తుతించాలి? అందుకే ప్రభు దినం. ఎందుకంటే ఆయన స్తుతించడానికి, ఆయన కనపరచడానికి, ఆయన ఆరాధించడానికి. కొన్నిసార్లు ఏడ్పుతో బాధతో మనం పడుకుంటాం, రాత్రంతా బాధ ఉంటుంది, మళ్ళీ ఉదయాన దేవుడు సంతోషాన్ని ఇచ్చే గొప్ప దేవుడు అన్న. చూడండి 8వ వచనంలో, యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువుని బతిమాలుకొంటిని. నేను బతిమాలుకున్నాను, ప్రభువుకి మొరపెట్టాను అంటున్నాడు 9వ వచనంలో. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. మట్టి అంటే మన్ను, ఇంగ్లీష్ బైబిల్లో డస్ట్ అన్నాడు. కెన్ డస్ట్ ప్రైజ్ గాడ్? ఈ డస్ట్ దేవుని స్తుతించలేదు, కానీ మనలో ఉన్న జీవాన్ని బట్టి జీవాధిపతి అయిన దేవుని మనం స్తుతించాలి. ఈ జీవం ఇచ్చిన వాడు ఆయనే. మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, అది దేవుని కృప. ఆదివారం ప్రభు దినాన, దేవా నీ దయ నా పట్ల ఎంత గొప్పగా ఉందయ్యా, నేను ఎలా స్తుతించాలి తండ్రి. సాయంకాలమున ఏడ్పు వచ్చినా, రాత్రంతా ఉండినా నాకు ఉదయాన సంతోషాన్ని ఇచ్చావు ప్రభువా అని దేవుని మనం ఏం చేయాలంటే స్తుతించాలి, దేవుని గణపరచాలి. అందుకనే ప్రభు దినము ఆయన స్తుతించుటకు దేవుడు మనకిచ్చాడు, ఆయన మనం స్తుతించాలి అంటున్నాడు. చూడండి 11వ వచనంలో, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. యూ హ్యావ్ టర్న్ మై మౌనింగ్ ఇంటూ డాన్సింగ్ అన్నాడు. నాట్యంగా మార్చాడంట. అంత మౌనింగ్, ఏడ్పు, కన్నీరు, ఇక్కడ అంగలార్పు అన్నాడు. ఈ ఏడ్పు కంటే ఎక్కువది అంగలార్పు. అంగలారుస్తాం కొన్నిసార్లు, కొన్ని పరిస్థితులు చాలా ఎవరికి చెప్పుకోలేం, మానసికంగా లోపల కుమిలిపోతూ ఉంటాం. కానీ దేవునితో మనం చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అంగలార్పుని ఆయన నాట్యంగా మారుస్తాడు. అంటే దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు ఆయన. కొన్నిసార్లు అనుకుంటాం, ఎట్లా ఈ బాధ ఎలా పోతుంది, ఈ వేదన ఎలా పోతుంది? కానీ దేవుడు పట్టించుకుంటాడు. గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరిని ఆయన పట్టించుకుంటాడు, తన బిడ్డల్ని. కనుక ఇక్కడ అంటున్నాడు, ప్రవ్వా నేను మౌనంగా నేను ఉండలేనయ్యా, ఎందుకంటే నేను ఏడ్చుకుంటూ పడుకున్నాను అంటున్నాడు. 5వ వచనంలో చూసాం కదా ఇప్పుడే, 5వ వచనం 2వ భాగం. సాయంకాలం ఏడుపు వచ్చింది, రాత్రి అంతా ఏడుపుతో నేను పడుకున్నాను, కానీ ఉదయమున నాకు సంతోషాన్ని ఇచ్చావు, నేను మౌనంగా ఎలా ఉంటాను? సండే వి షుడ్ నాట్ బి సైలెంట్, షుడ్ నాట్ బి కామ్. అంటే గట్టిగా మాట్లాడమని కాదు, కానీ దేవుని మనం స్తుతించాలి. ఆయన సన్నిధిలో ప్రవ్వా ఈ రీతిగా నేనున్నాను, నీ కృప అని దేవుని మనం స్తుతించాలి అంటున్నాడు. 12వ వచనం చూడండి, నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసిన. గోనె పట్ట అంటే దుఃఖానికి సాదృశ్యం. గోనె పట్ట ఇదివరకు దినాల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో భక్తులు గోనె పట్ట కట్టుకొని విలపించేవాళ్ళు కొన్ని రోజులు తరబడి. యోబును మనం చూస్తాం, వెంటనే గోనె పట్ట అంటే యోబు గుర్తొస్తాడు. ఇర్మియాను మనం చూస్తాం, భక్తులు గోనె పట్ట వేసుకొని విలపించేవాళ్ళమాట, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవాళ్ళు. గోనె పట్ట వేసుకొని ఒక ఆయన అట్లా ఉన్నాడంటే దుఃఖానికి సాదృశ్యం, ఏదో దుఃఖంలో ఉన్నాడేమో, వేదనలో ఉన్నాడేమో అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అలాంటి గోనె పట్టను నాకు విడిపించి నాకేం ధరింపజేశావు? సంతోష వస్త్రాన్ని నన్ను ధరింపజేశావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. నిత్యం నేను స్తుతిస్తాను. పరిస్థితులు ఏమైనప్పటికీ అన్ని పరిస్థితుల్లో దేవుని మనం స్తుతించాలి. ఎప్పుడు ఆయన మనం ఒకే రీతిగా. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నిత్యము ఆయన స్తుతి నా నోట ఉండునుగాక. హిస్ ప్రైజెస్, ఆయన్ని స్తుతిస్తూ మనం ఉండాలి నిత్యము. ఆదివారమే కాదు, ఇక్కడ అంటున్నాడు, నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించదను. మనం కూడా తలలు వంచి
ఒక్క నిమిషం తలలు వంచి దేవుని స్తుతిద్దాం. ఆయన చేసిన కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఆయన గుణలక్షణం ఏంటంటే ఆయన కోపం వస్తే ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. నిజంగా ఆయన మన పట్ల ఎన్నడూ అంత కోపాన్ని చూపించట్లేదు కదా. ఆయన ఉగ్రత వస్తే చాలా భయంకరంగా ఉంటుంది, కానీ ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట. దయ మాత్రం ఆయుష్కాలం అంతా ఎంత దయ చూపిస్తున్నాడు దేవుడు. మనం చక్కటి ఆరోగ్యాలను కలిగి ఉన్నాం, మంచి ఆహారం తింటున్నాం, రాకపోకల్లో దేవుడు తోడుగా ఉంటున్నాడు, మన ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఎన్నోసార్లు సాయంత్రం ఏడ్చుకుంటూ మనం పడుకుంటాం, లేకపోతే సాయంత్రం బాధపడుతూ ఉంటాం కొన్ని విషయాలు, మానసికంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా, లేకపోతే కుటుంబపరంగా, లేకపోతే ఎన్నో ఛాలెంజెస్ మనకుంటాయి ప్రతి ఒక్కరికి. కానీ ఇక్కడ అంటున్నాడు, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఆ రాత్రి ఎంతో బాధతో పడుకుంటాం, కానీ మళ్ళీ నూతన దినాన్ని దేవుడిస్తాడు. సంతోషముతో తిరిగి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు. ఆ బాధ అలాగే ఉండట్లేదు కదా, ఆయన ఆదరిస్తున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఆయన గోనె పట్టను విడిపించంట సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తున్నాడంట. చాలాసార్లు గోనె పట్ట లాంటి అనుభవం గుండా మనం వెళ్ళి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడు, మన బాధ వింటున్నాడు, మన దుఃఖాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన మన అంగలార్పుని నాట్యంగా మార్చే దేవుడు. సమయంలో ఒకవేళ వేదనలో ఉన్నారేమో, దేవుని స్తుతించండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తప్పకుండా ఆయన విడిపిస్తాడు. అంగలార్పుని నాట్యంగా మార్చే దేవుడు ఆయన. దావీదు అంటున్నాడు, నా అంగలార్పుని నాట్యంగా మార్చావు ప్రభువా, నా గోనె పట్టును విడిపించావు, సంతోషాన్ని నాకు ఇచ్చావు ప్రభువా. నేను స్తుతించకుండా మౌనముగా నేను ఎలా ఉంటానయ్యా? లార్డ్, ఐ కాంట్ బి సైలెంట్. నేను మౌనముగా నేను ఉండలేను, నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను. ఆదివారం దేవుని స్తుతించకుండా ఎలా ఉండగలం? దేవుణ్ణి కీర్తించకుండా ఎలా ఉండగలం? దేవుణ్ణి మహింపరచకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా ఎలా ఉండగలం? ఆయన చేసిన మేలు ఉపకారాలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉండకపోవచ్చు, మనం బ్రతికి ఉన్నామంటేనే, ఊపిరి పీల్చుకుంటున్నామంటేనే మన ఉనికి దేవుడే. ఆయన కృపే, ఆయన కృప, ఆయన దయ ఆయుష్కాలం అంతా మనతో ఉంది. ప్రభా, ఏమి ఇవ్వగలను ఆయన? ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను ఆయన? ఎలా స్తుతించగలను ప్రభా? ఎంత స్తుతించినా అది తక్కువే నాయన. అనుక్షణము నాతో ఉంటున్నావయ్యా, నీ కృపతో నన్ను నడిపిస్తున్నావు, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా భర్తని, నా భార్యను. ప్రభా, మీరు చేస్తున్న కార్యాలకి ఏమి ఇవ్వగలను? వెలకట్టలేని నీ ప్రేమ. మనం మౌనముగా ఉండొద్దు. మనం మౌనముగా ఉండలేము, ఆయన స్తుతించకుండా ఉండలేము. ఆయన స్తుతించండి మీ జీవితాల్లో. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి, దానికంటే ముందు ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఆయన స్తుతులు అందుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్తుతులపై ఆసీనుడు. ఆయన ఎన్నో కార్యాలు చేశాడు మన జీవితంలో. మన దుఃఖాన్ని తీసివేసే దేవుడు, మన అంగలార్పుని నాట్యంగా మార్చే దేవుడు, గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ఇచ్చే గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుని మన జీవితంలో కలిగి ఉన్నందుకు దేవుని స్తుతిద్దాం, దేవుని గణపడతాం. ఈరోజు మరి మన యొక్క వాక్య భాగాల్లోనికి మనం వెళ్దాం. సహజంగా మనం వింటూ ఉంటాం, మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు వివాహం అన్నది పాట పాడుతుంటారు కదా, వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన యేసు. చాలా వండర్ఫుల్ పాటలు మనం పాడుతుంటాం. అయితే ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చెస్లో అయితే దేవరని దీవెనలు ధారాళముగా వీరులపై, లేకపోతే మంగళమే యేసునకు మొదలగు మంచి మరి భావ గర్భితమైన పాటలు మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా మనం వింటూ ఉంటాం. ఎందుకంటే దేవుని దృష్టిలో వివాహం అనేది చాలా పవిత్రమైనది, ఘనమైనది. ఈరోజు మన ధ్యానాంశము మ్యారీడ్ లైఫ్, లేకపోతే హ్యాపీ మ్యారీడ్ లైఫ్, లేకపోతే గాడ్లీ మ్యారీడ్ లైఫ్, దైవికమైన వివాహ జీవితం. వీఆర్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బుక్. మన యొక్క మరి దేవుని గ్రంథంలో నుండి మనం ధ్యానం చేస్తున్న బుక్లో నుండి మనం బయటికి వెళ్ళలేదు. అదే దీంట్లో ఉన్న గొప్ప బ్లెస్సింగ్ ఏంటంటే, బైబిల్ అంతా ధ్యానం చేస్తే కొత్తగా ఏం మాట్లాడవస్తలా, దాంట్లోనే అన్నీ వచ్చేస్తాయి. ఎవరికి ఏం కావాలో అన్నీ వచ్చేస్తాయి, ఏ టైంలో ఏం అవసరమో అన్నీ వచ్చేస్తాయి. సో ఆ ప్యాకేజీలో భాగంగానే ఈరోజు మన ధ్యానాంశము వివాహ జీవితము, లేకపోతే దాంపత్య జీవితము, లేకపోతే కుటుంబ జీవితము చాలా
పవిత్రమైనది. వివాహం అన్నది మరి పవిత్రమైనది. ఘనుడైన యేసు ఏర్పరిచిన గొప్ప మరి వ్యవస్థ ఏంటంటే వివాహము. మరి వివాహం చేసుకునే వారికేమో వివాహం చేసుకోవాలి ఎలా ఉంటుందో అని చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. చేసుకున్న వారిని అడిగితే అంత ఏముందిలే మీరు చేసుకోండి అప్పుడు తెలుస్తుంది అంటారు. కనుక ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకేమో ఒకలాంటి ఎక్స్పీరియన్స్, ఒకలాంటి ఫీలింగ్, రెస్పాన్స్ ఉంటుంది. వివాహం చేసుకొని వారికేమో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. మరి నా స్పౌస్, నా ఇక వుడ్ బి ఎవరో, నా లైఫ్ పార్ట్నర్ ఎవరో, ఎవరితో నేను పంచుకోవాలి ఈ జీవితం అని చాలా ఊహలు చాలా ఉంటాయి. నేను కూడా చాలా ఊహల్లో విహరించాను. కానీ ఎక్కువగా దేవుడు నాకు ఏం నేర్పించాడంటే అన్నీ ప్రార్థన చేసుకోవడం. సంవత్సరంన్నర ప్రార్థన చేశాను, ప్రభువా నా జీవితంలో ఒక మంచి దైవికమైన జీవిత భాగస్వామిని నాకు ఇవ్వండి. లార్డ్ గివ్ మీ ఏ గాడ్లీ ఉమెన్ లైఫ్ పార్ట్నర్గా నాకు ఇవ్వండి అని నేను సంవత్సరంన్నర ప్రార్థన చేసుకున్నాను. అక్కడ బైబిల్ కాలేజీలో బెంగళూరులో ఉన్నప్పుడు ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపేవాడిని. మరి దేవుడు మరి నాకు కూడా మంచి భార్యను దేవుడు అనుగ్రహించాడు. ప్రతి విషయం నేను ప్రార్థన చేసుకున్నాను. ముందు మారు మనసు అనుభవం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకున్నాను. అలాగే దేవుని భయం ఉండాలని ప్రార్థన చేసుకున్నాను. 3 దేవుని సేవ భారం కలిగి ఉండాలని నేను ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే నేను సేవకు సమర్పించుకున్నాను. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. సేవ చేయాలి అంటే భార్య సహకారం చాలా కావాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దేవుడు వివాహం అంటే ఆయన చాలా ఇష్టం, చాలా ప్రియమైనది. అసలు ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ బైబిల్లో దేవుడు ఏది ఇన్స్టిట్యూట్ చేశాడంటే వివాహాన్ని ఆయన ఇన్స్టిట్యూట్ చేశాడు. దేవుని డిజైన్లో వివాహం అనేది చాలా పర్ఫెక్ట్గా ఆయన చేశాడు. కానీ కొన్ని మరి పొరపాట్ల వల్ల వివాహ వ్యవస్థలో ఒకసారి ఆదికాండానికి వెళ్దాం. నాకు తెలుసు మనం ఎఫ్ఎస్సిలోనే ఉన్నాం, ఎఫ్ఎస్సికి వచ్చేద్దాం. కానీ ఒక్కసారి ఆదికాండానికి మనం వెళ్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవునికి చాలా ప్రణాళిక ఉంది. గాడ్స్ ప్లాన్ ఈజ్ గ్రేట్ అండ్ ఆసమ్. ఒక స్త్రీని చేశాడంట, ఒక పురుషుని చేశాడంట. ఇద్దరిని దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేశాడంట. చేసి వారిని ఇట్లా అన్నాడంట 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనడి. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఇదిగో ఇదంతా మీకే. మరి సమ్మర్ వస్తే మనకేం గుర్తొస్తాయంటే మంచి మామిడికాయలు, మ్యాంగోస్ గుర్తొస్తాయి, రసాలు, బంగినపల్లి. అంటే ఇప్పుడు మరి చాలా తక్కువ ఉంది ఈసారి ఈ సంవత్సరం, కానీ మంచి సీజనల్ ఫ్రూట్ మ్యాంగో. అలాగే దేవుడు అన్నీ ఇచ్చాడు, మీరు అన్నీ అనుభవించండి చక్కగా. ఇదిగో జంతువులు, లేతే ప్రాకు, ఇవన్నీ, లేతే జలచరములు, లేతే పండ్లు, లేతే అన్నీ మీకు చక్కగా చేసి ఇచ్చాను, ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయండి. కానీ మ్యారీడ్ లైఫ్లో చూడండి, 2వ అధ్యాయం చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుడు ఏమనుకున్నాడంటే, ఓకే నేను చేశాను, కానీ ఈ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే అక్కడే చూడండి 18వ వచనంలో, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు. సో పురుషుడు ఏమనుకోవాలంటే స్త్రీని లేకపోతే భార్యను సాటి అయిన సహాయం అనుకోవాలి. అలాగే స్త్రీ ఏమనుకోవాలంటే పురుషుడిని నా సాటి అయిన సహాయం, మై పార్ట్నర్, మై కో ఈక్వల్ పార్ట్నర్. కనుక ఇక్కడ సాటి అయిన సహాయం. ఇక్కడ నేనేమి మ్యారేజ్ మెసేజ్ కాదు, కానీ చాలా విలువైన మాటలు, చాలా ఇంపార్టెంట్ మాటలు కొద్దిగా మనం ధ్యానం చేస్తున్నాం. చాలా డీటెయిల్గా ఫ్యామిలీ గురించి మీకు గుర్తుందో లేదో రికార్డ్ అయింది, వీలైతే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. జనవరిలో మీ అందరికీ తెలుసు, జనవరి 3వ వారం 4వ వారం మనం ధ్యానం చేసిన అంశం ఏంటి? బిల్డింగ్ ఏ గాడ్లీ క్రిస్టియన్ ఫ్యామిలీ, దైవికమైన క్రైస్తవ కుటుంబం అని చెప్పి జనవరి 3వ ఆదివారం, జనవరి 4వ ఆదివారంలో మరి 2 వారాలు మనం ధ్యానం చేస్తాం. 10 పాయింట్స్ ధ్యానం చేస్తాం, 10 విషయాలు ధ్యానం చేస్తాం. దైవికమైన క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్య పిల్లలు ఎలా ఉండాలి, సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి, చాలా డీటెయిల్గా ధ్యానం చేస్తాం. కనుక ఈరోజు అంత డీటెయిల్గా కాదు, కానీ క్లుప్తంగా మరి ఎఫ్ఎస్సి రాసిన పత్రికను మనం చూడబోతున్నాం. దేవుడు చక్కగా చేశాడు, అన్నీ కలుగు చేశాడు,
కానీ ఒకటి జరిగింది మనకు తెలుసు. ఒకసారి మళ్ళీ వెళ్ళండి, ఆదికాండము 3వ అధ్యాయం. సాతానికి హ్యాపీగా ఉండటం ఇష్టం ఉండదు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ, దేవుడు చేశాడు. అప్పుడు లోకంలో పాపం ఎంటర్ అవ్వలా. మీరు అన్నీ తినండి మీ ఇష్టం, ఇదిగో ఏదేను వనంలో ఆ మధ్యలో కనిపిస్తున్న ఆ జీవవృక్ష ఫలం లేతే ఆ వృక్ష ఫలాన్ని మాత్రం మీరు ముట్టుకోవద్దు అని దేవుడు చెప్తే, చూడండి 3వ అధ్యాయం 3వ వచనం. తోట మధ్యనున్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని దేవుడు చెప్తే, సాతాను ఏమన్నాడు చూడండి, సర్పము 4వ వచనంలో, మీరు చావనే చావరు, మీరు వాటిని తింటే ఆ దినాన్ని మీరు దేవతల్లాగా మీరు కనిపిస్తారు, మీరు బాగుంటారు, ఇంకా మీకు అన్నీ తెలుస్తాయి, మీకు జ్ఞానం వస్తుంది అని చెప్పినప్పుడు మనందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువ వివరంగా చెప్పట్లేదు. మరి హవ్వ మొదటిగా మరి ఆ పండును తీసుకోవడం, దాన్ని తినటం, తిరిగి మరి ఆదాము కూడా ఆ పండును ఇవ్వటం మనం చూస్తాం. అప్పటి నుంచి మ్యారీడ్ లైఫ్లో ఈ సిన్ అనేది ఎంటర్ అయింది. దేవుడు చాలా హ్యాపీగా చేశాడు ఫ్యామిలీ అనే ఇన్స్టిట్యూషన్ని, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ని, వివాహాన్ని, కుటుంబాన్ని, దాంపత్య జీవితాన్ని చాలా సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ సాతాను ఎంటర్ అయ్యాడు. దేవునికి ఈ రోజు కూడా దేవుని యొక్క ప్రణాళిక కుటుంబాలు సంతోషంగా ఉండి దేవుని మహింపరచాలి. ఫ్యామిలీ ఈజ్ ఎ వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గాడ్. అందుకే మీకు చెబుతూ దైవికమైన క్రైస్తవ కుటుంబం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. ఫ్యామిలీ ఈజ్ ఎ మినీ హెవెన్ ఆన్ ఎర్త్. ఫ్యామిలీ ఈజ్ ఎ మినీ హెవెన్ ఆన్ ఎర్త్. పరలోకానికి వెళ్తే బంగారు వీధులంట, చాలా సంతోషంగా ఉంటుందంట అని అనుకుంటాం. అక్కడికి వెళ్ళలేదు. కానీ ఒక భక్తుడు ఏమన్నాడంటే, కుటుంబమే ఒక చిన్న పరలోకం అంట. అబ్బా, డాడీ, మమ్మీ, లేకపోతే పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటూ, కుటుంబ ప్రార్థన చేసుకొని కలిసి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కలిసి భోజనం చేస్తూ ఉంటే, దేవుని మాటలు చెప్పుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటే ఆమె ఎంత సంతోషంగా ఉంటుంది, అవునా కదా? అంతకంటే హ్యాపీనెస్ ఏం కావాలి? కనుక చాలా సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబ వ్యవస్థ. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఫ్యామిలీ ఈజ్ ఏ డొమెస్టిక్ చర్చ్, యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ ఫస్ట్ చర్చ్. మొదటి సంఘం ఏంటంటే, మొదటి ఆత్మీయ కుటుంబం ఏంటంటే మీ ఫ్యామిలీనే అనే విషయాన్ని ఒక భక్తుడు జ్ఞాపకం చేశాడు. కానీ ఇలాంటి ఫ్యామిలీ లైఫ్ని చాలాసార్లు, దాంపత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని చాలాసార్లు సంతోషంగా మనం గడపలేకపోతున్నాం. లోపాలు అనేవి అందరిలో ఉంటాయి. అందుకనే ఇక్కడ ఈక్వల్ డోస్ ఇచ్చాడు పౌలు, లేకపోతే ఈక్వల్గా మాట్లాడాడు. ఎవరిని ఎక్కువగా మాట్లాడలేదు, ఎవరిని తక్కువగా మాట్లాడలేదు, ఈక్వల్గా మాట్లాడుతున్నాడు. ఇదిగో భార్యలారా మీరు ఇట్లా ఉండండి, భర్తలారా మీరు ఇట్లా ఉండండి, ఇద్దరు కలిస్తేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. చాలాసార్లు వెంటనే మనం ఎదుటి వ్యక్తిని లేకపోతే మన జీవిత భాగస్వామి వైపు వేలు చూపిస్తాం. ఆయన సరిగ్గా ఉండడండి, నేను ఉంటాను, కానీ ఆయన ఉండడు. ఆయన ఉంటే అంతా బాగానే ఉంటుంది. మన సంగతి ఏంటి? ఎప్పుడు మనం పక్కన వాడిని, లేకపోతే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, మీరు సరిగ్గా ఉంటే ఆయన కూడా ట్రాక్లోకి వచ్చేస్తాడు కదా. అందుకే ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, ఇట్లా కాదు, కుటుంబం అంటే, దాంపత్య జీవితం అంటే ఒక్కరితో అవ్వదు, ఇద్దరు కలిస్తేనే, ఇద్దరు కలిసి దైవికమైన మార్గంలో వెళ్తేనే అది దేవునికి మహిమ కలుగుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎఫ్ఎస్సి పత్రిక ఫిబ్రవరి నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. మార్చిలో సిలువ ధ్యానాలు, ఏప్రిల్ మే అయిపోతుంది, ఇంకా వచ్చే ఆదివారంతో అయిపోతుంది ఎఫ్ఎస్సి. ఇప్పుడు వరకు మొత్తం ఏం మాట్లాడాడంటే, సెంట్రల్ థీమ్ చర్చ్ గురించి మాట్లాడాడు, సంఘం గురించి మాట్లాడాడు. ఇప్పుడు వరకు సంఘం ఎలా ఉండాలి, సంఘంలో ఉన్న పరిశుద్ధులు ఎలా ఉండాలి. ఇప్పుడు ఇంకా డీప్గా వెళ్ళిపోతున్నాడు. ఇంకా చాలా మరి సెంట్రల్ పాయింట్ మాట్లాడుతూ అన్నాడు, కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. సంఘం బాగుండాలి అంటే కుటుంబాలు బాగుండాలి. కుటుంబాలు కట్టబడితే సంఘం ఇంకా బలంగా కట్టబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటున్నాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 21వ వచనం వరకు లాస్ట్ వీక్ మనం చూసాం. 3 విషయాలు ఆల్రెడీ చూసాం, మీకు గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. ఏమన్నాడు? వాక్ ఇన్ లైట్ అన్నాడు, వాక్ ఇన్ లవ్ అన్నాడు, వాక్ ఇన్ విజ్డమ్. మరి వెలుగులో మీరు నడవండి అన్నాడు, అలాగే ప్రేమతో మీరు నడవండి అన్నాడు, అలాగే జ్ఞానముతో మీరు నడుచుకోండి అన్నాడు. ఈ విషయాలు లాస్ట్ వీక్ మనం చూసాం. ఈ వారం చాలా బ్రీఫ్గా మనం 22వ వచనం నుండి మనం చూడబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే స్త్రీల గురించి ముందుగా మాట్లాడుతున్నాడు. స్త్రీలు ముందు మాట్లాడాడంటే వాళ్ళలో లోపం ఉందని కాదు,
ఆయన కాంటెక్స్ట్లో వెళ్తూ స్త్రీల గురించి మాట్లాడాడు, తర్వాత పురుషుల గురించి మాట్లాడాడు. ఇద్దరికీ సరైన ఇంపార్టెన్స్ ఇస్తూ మాట్లాడాడు. మరి సహజంగా మ్యారేజ్ టైంలో ఏదో హడావుడిలో ఉంటాం. మొత్తం అందరూ వాళ్ళు ఏ చీర కట్టుకొచ్చారు, వీళ్ళు ఏం చీర కట్టుకొచ్చారు, వాళ్ళే డ్రెస్ వేసుకొచ్చారు, తర్వాత భోజనాలు ఎక్కడ పెడుతున్నారో, భోజనాలు స్టార్ట్ అయిపోయినాయేమో, మనం అటు ఇటు ఆలోచిస్తుంటాం. కానీ మ్యారేజ్లో ఎక్కువసేపు వాక్యం సహజంగా ఎవరు వినం. నేను మ్యారేజ్కి వెళ్ళిన ఎక్కువసేపు వాక్యం చెప్పినా ఎవరు వినరు ఆ టైంలో. కానీ ఈరోజు మరి మ్యారేజ్ మెసేజ్ కాదు ఇది, చర్చ్కి ఇవ్వబడిన మెసేజ్ ఇది. ఎప్పుడైనా మనం ధ్యానం చేయవచ్చు. ప్రత్యేకంగా దేవుడు ఇష్టపడేది, దేవుడు కోరుకునేది దైవికమైన కుటుంబాలని మరి ఇక్కడ మాట్లాడుతున్నా చూడండి. 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాడు. స్త్రీలకు ముందు మాట్లాడాడు, తర్వాత పురుషులు కూడా ఉంది. ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, స్త్రీలారా మీ సొంత పురుషులు అన్నాడు. అక్కడ భర్త అనకుండా సొంత పురుషుడు అన్నాడు. ఇంటిమసీగా మాట్లాడుతున్నాడు. ఇంటిమసీ గురించి మాట్లాడుతున్నాడు. పొసెసివ్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. నీ సొంత పురుషుడు, ఈయన నీ భర్త, ఈయన దేవుడు నీకు ఇచ్చిన వ్యక్తి. ఈ దేవుడిచ్చిన వ్యక్తికి నువ్వేం చేయాలంటే లోబడి ఉండాలి. చాలా కష్టం ప్రాక్టికల్గా. ఆయన మాట నేను వింటం ఏంటండి, ఆయనకి ఏం పెద్దగా తెలియదు, పెద్ద నాలెడ్జ్ ఉండదు. నేను ఇట్లా అంటే ఆయన అట్లా అంటారు. చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ ఏంటంటే, ఒక కమాండ్ లాగా దేవుడు చెప్పట్లేదు, కానీ ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ విల్లింగ్ సబ్మిషన్. విల్లింగ్గా మనం దేవునికి, విల్లింగ్గా దేవుడిచ్చిన భర్తకు మనం సబ్మిట్ అవ్వాలి, లోపడాలి. నేను ఎందుకండి లోపడాలి అంటారు కొంతమంది. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ భర్తకు నువ్వు లోబడితే దేవునికి లోబడినట్టే. కొన్ని పరిస్థితులు చాలా అవి పక్కన పెట్టండి. ఒకవేళ దేవుని నమ్ముకోని వ్యక్తి అయితే కొంచెం ప్రాబ్లమే, నిజమే. అన్నీ మనం కాదు, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. దేవుని నమ్ముకోని వ్యక్తి, విగ్రహారాధన వ్యక్తి, లేకపోతే నాస్తికుడైతే, అయితే ఏదైనా పాపం చేయమని చెప్పే భర్త అయితే కొన్నిసార్లు ఎక్సెప్షన్స్ ఉంటాయి. కానీ ప్రాముఖ్యంగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, దైవికమైన క్రైస్తవ కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటంటే పురుషునికి లోబడి ఉండాలి.